ఒకప్పుడు సుమారు 1000 సంవత్సరాల మనిషికి దేవుడు ఇచ్చాడు, దాన్ని దేవుడు నిలుపుకోలేకపోయాడు. ఎందుకంటే దేవుడి ఎడల భయపడలేదు మనిషి. ఆ తర్వాత మోషే గారి కాలం వచ్చేటప్పటికి 120 సంవత్సరాలుగా చేసేసాడు దేవుడు దాన్ని. అప్పుడు కూడా దేవుడికి మనిషి భయపడలేదు. తర్వాత 60-70 సంవత్సరాలు అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు. ఆ 80 సంవత్సరాలు తర్వాత కూడా ఆ బ్రతుకు ఎలా ఉంటుందంట? ఆయాసం, దుఃఖం. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే నీడ వలే. మీరు నుంచోండి బయటకు వెళ్ళి, నీడ మీరు చూస్తుండగా మాట్లాడుకుంటాం, ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటాం. 10 నిమిషాల తర్వాత చూస్తే మన నీడ ఇక్కడ ఉండదు, మన వెనక్కి వెళ్ళిపోద్ది. ఏమండి? గాలికి పొట్టు ఎగిరినట్లు మెల్లిగా వెళ్తుందండి, గాలికి పొట్టు లేదు. ఇలాగ మారిపోయింది. ఇంకా ఆఖరిగా చెప్పుకుంటే ఒక అద్భుతమైన మాట ఏంటంటే, మనం ఎలా మారిపోయామో అంతలో ఫిల్ చేయాలి మీరు. వెంటనే మిగతాది కూడా చెప్పాలి. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే స్టేజ్కి వెళ్ళిపోయామనంటండి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనం దేవుడు కృపను పట్టి ఒకరోజు బ్రతికి బట్ట కట్టాడు ఎవడన్నా అంటే ఆయన కృప మాత్రమే. ప్రియులారా, ఈరోజు దేవుడు మనకిచ్చిన ఒక విషయాన్ని బట్టి ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. ప్రియులారా, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగము ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా. ఆఖరి వచనాన్ని మనం చదువుకుందాం, ధ్యానిద్దాం. ఏంటండి? మీరు నాకు భయపడరా. ఈరోజు మన అంశం ఏంటంటే దేవుడికి మనం ఎందుకు భయపడాలి. ఇప్పుడు వాక్యం తెలిసిన డేవిడ్ పాల్ గారు ఈ కార్యక్రమాలన్నీ ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారు? ఆయనకి భయం ఉంది కాబట్టి, భక్తి ఉంది కాబట్టి. ఈ భయభక్తులు లేదనుకోండి, ఇప్పుడు ఆయన ఏం చేయక్కర్లేదు, మిమ్మల్ని ఏం బతిమాలక్కల్లా. ఆయనకు ఉండేది ఏదైనా ఉంటుంది, నడిచిపోతుంది మనిషికి. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలంటే ఆయన ఆజ్ఞలు తెలుసు కనుక, ఆయన వాక్యం తెలుసు కనుక, ఆయన కట్టడలు తెలుసు కనుక మనిషి ఏం చేయాలి? లోబడాలి. ఏమీ తెలియకపోతే దాని అవసరం ఉండదు, తెలుసుకోకుండా బ్రతకూడదు. సో మీరు నాకు భయపడరా అని ఈరోజు మనకు ఒక ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రశ్నలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఈరోజు మన అంశం ఏంటంటే దేవుడికి మనం ఎందుకు భయపడాలి, దేవునికి మనం ఎందుకు భయపడాలి. చదువుకున్న దేవుడు మన ముందు వచ్చిన ఈ అంశాన్ని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ కృపను బట్టి అద్భుతంగా ఊహించిన రీతిగా తండ్రి, 1 గంట ముందు కూడా నాకు ఇక్కడ నుంచో పెడతారనే ఒక ఊహ లేదు. దేవుడు ఎందుకు అయ్యా, మీరు నందుకు ఎందుకు ఇక్కడ ఉంచారో, మీరు ఏమి ఎవరికి చెప్పించాలనుకుంటున్నారో మాకైతే తెలీదు. కేవలం మేము నిమిత్త మాత్రులు మాత్రమే. ఏదో ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయం లేకుండా ఎవరికో ఏదో చెప్పించాలనుకున్నారు. నాయన, ఇక్కడికి రావటం వల్ల నాకేదో మీరు నాతో మాట్లాడాలనుకున్నారు, మీ పిల్లలతో మీరు మాట్లాడాలనుకున్నారు. అదేంటో తెలియదు, కానీ ఈ విషయాన్ని నాకైతే ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే 1 గంట ముందు తెలియని ఈ విషయాన్ని ఇలా నీ సన్నిధిలో నిలవబెట్టి మాట్లాడిస్తున్నా నీ కృపకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నాయన, చెబుతున్న మాటలలో నా సొంత జ్ఞానము కానీ సొంత ఆలోచన కానీ లేకుండా కేవలం నీ నోటి బోరగా కొన్ని మాటలు నీ పిల్లలకు వివరించడానికి, ఏది ఎవరికి అవసరమో మాకు తెలియదు, కానీ కేవలం మీరు మాత్రమే మీ పిల్లలతో మాట్లాడండి, తద్వారా నాతో కూడా మాట్లాడండి. మేమందరం కలిసి నీ మాటలు విని మా జీవితాలను సరిచేసుకోవడానికి నాయన, భౌతికమైనవి అన్నీ కావాలి కనుక భౌతికమన్నీ మీరు ఇస్తారు. ఇకపోతే నాయన, ఆత్మీయకరమైన నీ ఉండే లోకానికి రావడానికి కేవలం మాకు భయభక్తులు కావాలి. అలాంటి విషయాన్ని ఈరోజు మీరు మాతో మాట్లాడతారని నాయన, మీరు మాట్లాడుతున్న ప్రతి మాట పుటం పెట్టింది కనుక మా హృదయాలను మీ సన్నిధిలో ఉంచుకుని వినడానికి మాకు మీ కుమారుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేసి నిర్మలమైన మనసుతో నీ మాటలు వినడానికి మీరు కృపచూపమని ఈ చిన్న ప్రార్థన యేసువారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని జనాంగమా, ప్రపంచ మనుషులను లేదా ప్రపంచ క్రైస్తవాన్ని లేదా క్రైస్తవ జీవితాలను లేదా మనందరి గృహాల్లో ఉన్న దైనందిన జీవితాలను గడవాలి అంటే ముఖ్యంగా ఏం కావాలి? ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే భయపడాలి.
ఏంటి మా ఇళ్లలో మేము భయపడడం ఏంటండి అంటే, మీ నోటి చేత తెప్పిస్తాను. మీ పిల్లాడు మీరు చెప్పిన పని చేయకపోతే మీరేమంటారు చెప్పండి ఒకసారి. ఏమంటారు? ఒకసారి చెప్పారు వినలేదు, 2 సార్లు చెప్పారు వినలేదు, 3వసారి కూడా చెప్పారు. మీరేం ఉపయోగిస్తారు పదం? ఎరా నీకు భయం లేదా, ఏం భయపడవా అంటామా? అంటాం, ఖచ్చితంగా అంటాం. అండమే కాదు ప్రియులారా, ముఖ్యంగా మనిషి యొక్క దైనందిన జీవితంలో, ఇంకా ముఖ్యంగా ఇంకొక అడుగు ఎదరికేస్తే క్రైస్తవ కుటుంబాలలో భర్త భార్యకు కానీ, భార్య భర్తకు కానీ, తల్లిదండ్రులకు పిల్లలు కానీ, ఈ కుటుంబంలో జరుగుతున్న పరిస్థితుల్లో ఒకరి ఎడల ఒకరికి భయభక్తులు లేకపోతే కుటుంబం నడుస్తుందండి? భర్త మీద గౌరవం ఉండాలంటే ముందు భయం ఉండాలి. అలాగని భార్య అన్న కూడా భర్తకు భయం ఉండాలి. ఎందుకు భయం అంటే, మరి ఆవిడ కష్టపడి చేస్తుంది, కష్టపడి చేస్తున్నప్పుడు నువ్వు కూడా భయభక్తులతో ఆవిడ ఏం కావాలో. సాధారణంగా మన ఇళ్లలో ఈ ఐ లవ్ యూ చెప్పడమే ఉంటుంది తప్ప ఏం కావాలో ఇవ్వం. నీ మీద ప్రేమ ఉందంటే సరిపోద్ది, నీకేం అవసరం ఉందో అది కూడా పెట్టాలి, ఏ అవసరాలు ఉన్నాయో అవి కూడా తీర్చాలి. అప్పుడే నీ ఐ లవ్ యూకి అర్థం ఉంటుంది, అంతే కదా. సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాలలో భయము కలిగి ఉండాలి. ఏం భయం? కొట్టేస్తాడనా? తండ్రి కొడుకుని కొట్టేస్తాడనా? కొడుకు తండ్రి కొట్టేస్తాడనా? కాదు, మ్యూచువల్స్ అంటాం. ఒకరి ఎడల ఒకరికి భయం కలిగి ఉండాలి. చూడండి, ఒక్కొక్క స్త్రీ ఏం చేస్తుంది, టైం అయిపోయింది, వాళ్ళ ఆయన కరెక్ట్గా 5 గంటలకు వచ్చేస్తాడు, ఆయన వచ్చేస్తున్నాడని అన్ని తయారు చేస్తుంది, వచ్చినట్టు నీళ్ళు వస్తుంది. అఫ్కోర్స్ కొన్ని కుటుంబాల్లో ఉండొచ్చు, లేకపోవచ్చు. ఏది ఏవైనా కుటుంబాలలో మన ఎడల మనకు భయం లేకపోతే కుటుంబం ఎప్పుడు కూడా సక్రమంగా నడవదు. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా ఆలయానికి వస్తున్నాము వెళుతున్నాము అని అనుకుంటున్నామే కానీ, ఏ దేవుణ్ణైతే నువ్వు సేవించడానికి వస్తున్నావో, ఏ ఆలయానికి వస్తున్నావో ఆ ఆలయంలో దేవుని యందు నీకు భయం లేకపోయినా, దైవజనుడు ఎడల నీకు భయం లేకపోయినా, ఆయన వాక్యానుసారంగా బ్రతుకుతున్నాను లేదా అని బైబిల్ చదువుకుంటూ నడుస్తున్న మన జీవితంలో మనకు భయం లేకపోయినా, మన క్రైస్తవ జీవితం భక్తిగా నడవడం అనేది అసాధ్యము. భయం లేకపోతే ఏం చేస్తాం? చర్చిల్లో చాలామంది కొన్ని బ్యాచ్లు ఉంటారు, పాటలు పాడేటప్పుడు కొంతమంది వస్తారు, అది పాటల బ్యాచ్. కొంతమంది ఆఖరిని కింద ఉండి కూడా వాక్యం మొదలయ్యే వరకు రారు. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొంతమంది గుంపులు ఉంటాయి. ఏమండి, ఇది ఎందుకు అలాగుంటుంది అంటే, ఎవరి కాళ్ళకి దేవుని ఎడల భయభక్తులు లేవనే చెప్పాలి తప్ప ఇంకంతకు మించి మనం చాలా చెప్పేసుకుంటాం. అవన్నీ ఆయన ఎండో బోళ్ళు చెప్తాం. ఆదివారం నాడు చర్చికి రావాలనుకోండి, కుదరదు, ఆ రోజు మానేద్దాం అనుకుంటున్నాం. శుక్రవారం నాడు ప్లాన్ చేస్తాం, పాస్టర్ గారికి ఏం చెప్పాలో ఎవరికి తెలియకుండా పాస్టర్ గారికి చెప్పేస్తాం. మరి నమ్మేస్తాడు, కానీ వీడు చెప్పింది కరెక్ట్ కాదు. శుక్రవారం నాడే డిసైడ్ చేసుకున్నాడు ఆదివారం నాడు ఏం చర్చ ఎలాగ ఎగ్గొట్టాలో. కానీ పాస్టర్ గారికి చెప్పింది పక్క వాళ్ళకి చెప్పడానికి ఉండదు, ఎందుకంటే మన గురించి అన్నీ తెలుసు వాళ్ళకి, మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసు వాళ్ళకి. మన పక్క వాళ్ళకి చెప్పింది ఇంకొకరికి చెప్పడానికి కుదరదు, వాళ్ళకి అన్నీ తెలుసు. ఎవరు చెప్పండి? మనం చర్చికి రాకపోతే అడిగి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఎవరు? పక్కింటోళ్ళు. ఎందుకంటే ఆదివారం నాడు మనం చక్కగా రెడీ అయిపోయి భక్తిగా వచ్చేస్తాం కదా. వాళ్ళు అంటే వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు, ఏమా చర్చికి వెళ్ళలేదు అని అడుగుతారు. వాళ్ళు అన్యులే అడుగుతారు. సో దీని ఎడల ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవునకు ఎందుకు భయపడాలి? ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడు? నాకు మీరు భయపడరా? ఏమంటే ఈయన చెప్పి, వేరే బాబు నాకు భయపడండిరా అనాలా? అలా అంటున్నాడు ఆయన. ఇప్పుడు మన ఇంట్లో తండ్రి ఉన్నాడు అనుకోండి, భయపడట్లేదు అనగానే భయపడాలి మనం, ఎందుకంటే అన్నీ ఆయన చూసుకుంటున్నాడు. ఇప్పుడు దైవజనుడు ఉన్నాడు అనుకోండి, నీకు కష్టాలు వస్తే చూస్తున్నాడు, నీకు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు నీ తరపున ప్రార్థన చేస్తున్నాడు. అగో ఆయన ఎంత పెట్టుకున్నాడు, ఆయన ఏదో చేయాలనుకుంటున్నాడు, ఏదో దేవుడికి ఏదో సేవ చేయాలనుకుంటున్నాడు, 10 మందికి వాక్యం చెప్పాలనుకుంటున్నాడు. ఆయనకి ఎన్ని కావాలి కనుక ఇవన్నీ చేర్చాల్సింది ఎవరు? మనమే చేయాలి. అంటే ఇప్పుడు మీ మాటలు చూసి అనుకున్నాను అనమాట, మనమే చేయాలి. ఈ మనమే చేసే దాంట్లో కొంతమంది చేయొచ్చు, కొంతమంది చేయకపోవచ్చు. చేస్తున్నారా చేయలేదనేది పక్కన పెట్టేసేస్తే, కానీ దేవుడి ఎడల భయం మాత్రం ఉండాలి. ఉండాలంటే, ఇదిగో సంఘంలో నేను ఇలా ఉండాలి కనుక దైవజనుడికి నేను భయపడాలి. ఇదిగో సంఘంలోకి వెళ్తున్నాం కాబట్టి మన పక్కలు భయపడతాం, దేవుడు భయపడడం తెలుసండి. ఏమండి నేను చెప్పనా, మనమంటూ ఎవరికైనా భయపడితే ముందు భయపడింది దేవుడికే. ఎందుకంటే ఆయనతో మనకు బోల్డ్ కాంటాక్ట్స్ ఉన్నాయి, ఆయనతో పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. దేవుడితో భయపడమండి, దేవుడికి భయపడమండి. ఆదివారం నాడు కూడా చర్చికి రావాలనుకుంటే అన్ని పక్కనట్టేసి ఆఖరిని కుదిరితే వస్తాం, లేత లేదు, ఇంతకంటే పెద్ద పని ఉంటేని.
సో ఈరోజు ఇక్కడ అడుగుతున్న ఆయన ఎలాంటి ఆయన అంటే, ఇక్కడ నాకు మీరు భయపడరా అని అడుగుతున్న ఆయన ఎవరు అంటే, ఇగో బాబు నాకు భయపడండిరా నీ కానీ ఇప్పుడు తండ్రి కొడుకుని ఎరా నాకు భయపడవా, చుట్టాలు వస్తున్నారు, వాళ్ళు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే నేను టూట్ అంటాను, నువ్వు నాకు భయపడు అంట్లా. అలా అనేవాడా దేవుడు? కాదు. ఎందుకు అంటున్నాడు అలాగని? ఆయన ఎవరు? కొంతమంది అడావిడి చేస్తూ ఉంటాం, ఇళ్లలో ఏముండదు కానీ టూట్ అంటుంటాం. కానీ ఈ భయపడమన్న ఆయన ఎలాంటివాడో మనకు తెలిస్తే ఒకసారి ఆ పై వాక్యం మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుందాం. సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగము ఎంత పొర్లినను అవి ప్రబలలేక ఎంత ఘోషించినను దానిని దాటలేక ఉండునట్లును. ఏమండి, ఈయన చిన్న ఆయనండి. సముద్రాన్నంట కట్ట వేసాడంట ఆయన. ఎక్కడేసాడు? అక్కడేం లేదుగా, కానీ అక్కడ వరకు వస్తుంది, ఆగిపోద్ది. అంటే సృష్టిని యావత్ పంచభూతాలని ఆయన ఆధీనంలో ఉంచుకున్న వ్యక్తి చెప్తున్నాడు మీకు. ఆయన సలహా లేక నీకు ఏది జరగదు, అలాంటి ఆయన చెప్తున్నాడు భయపడమని. ఇక్కడ ఊరకనే ఎవరు బయట నుంచి వచ్చి మీరు నాకు భయపడండి అని మీ చేత భయపడిపించుకోవాలని చెప్పి ఆయన కాదు. ఈయన ఎందుకు భయపడాలి? ఏమండి, అసలు ఎందుకు భయపడాలి అనుకుంటే, ప్రియులారా, క్రైస్తవ జీవితాన్ని మనం ఆలోచించినట్లయితే దేవునికి ఎందుకు భయపడాలి? ఆయన ఏంటి? యోబు గ్రంథంలో అంటాడు. ఇంకొక మాట మనం చూసుకుంటే యోబు గ్రంథము 38వ అధ్యాయము 8వ వచనం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 8వ వచనం. సముద్రము ఆయన ఎలా అంటాడు చూడండి. దేవుడు ఏమంటే మనం ఆలోచిద్దాం. ఇప్పుడు లోకం ఉందనుకోండి, దేవుడు ఎవరో తెలియదు. దేవుడు ఎవరో తెలియదు, కానీ ఎంతో మంది ఉన్నారు. ఈయన ఎత్తి ఆయన కోపం, ఆయన ఎత్తి ఈయన కోపం, ఎవరికి భయపడాలో తెలియదు. ఎంతో మంది చూడండి, పూర్వకాలం ఒక దేవుడు, తర్వాత ఇంకో దేవుడు, తర్వాత ఇంకో దేవుడు, ఇంకొకరు ఎవరో భయపెట్టారనుకోని మళ్ళీ అందులో జంప్ అయిపోయి ఇలా ఉంటుంది. ఒక నిరీక్షణ అంటూ మనకు ఉంది కనుక ఈ నిరీక్షణ ఏంటంటే దేవునికి భయపడే నిరీక్షణ. దేవునికి భయపడే నిరీక్షణ. నీ నిరీక్షణ ఎక్కడికి వెళ్ళాలంటే దేవునికి భయపడకుండా నీ నిరీక్షణ ఏది ఉండదు. నిన్ను ఐఏఎస్ చదివించాలనుకున్నాడు మీ నాన్న, కానీ తండ్రికి భయపడకపోతే నీ ఐఏఎస్ నువ్వు చదవలేవు. ఎందుకంటే నీ ఆలోచనలో వెళ్ళిపోతావు నువ్వు. కానీ ఐఏఎస్ చదివించాలనుకున్నా నీ తండ్రి ఆలోచనలోకి వెళ్ళి నీ తండ్రికి భయపడకపోతే నువ్వు ఐఏఎస్ పాస్ అవ్వు. అలాగే క్రైస్తవ జీవితాన్ని కూడా చేసుకుంటే ఎందుకు మిమ్మల్ని భయపడమంటున్నాడు, ఎందుకు మనిషిని దేవుడు భయపడమంటున్నాడంటే, నైనా నిన్ను ఎప్పటి నుంచో నేను ఏర్పరచుకున్నాను, నువ్వు నా దగ్గరికి రావాలి, నాకు ఏమాత్రం నువ్వు భయపడకపోయినా నా నుంచి ఒకడు ఉంటాడు, ఆయన నిన్ను క్యాచ్ చేస్తాడు. ఎప్పుడైతే వాడి దగ్గరికి వెళ్ళిపోయావో ఇప్పుడు నిన్ను ఎప్పటి నుంచో నిన్ను పెట్టుకున్నా నా దగ్గరికి తెచ్చుకుందామని నువ్వు నా చేయి జారిపోతావు. అందుకని నువ్వు నాకు భయపడాలి. నాకు భయపడు అంటే ఏంటంటే, ఇదిగో పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటూ ఆయన కట్టడలను ఆచరించుటే ఆయనకు భయపడము. ఆయన ఎంత గొప్పవాడో మరో మాట చూసుకుని ముందుకెళ్దాం. యోబు గ్రంథము 38వ అధ్యాయం 8వ వచనం. సముద్రము ఏమండి తలుపుల చేత మూసాడు ఆయన? తలుపులు ఏమైనా ఉన్నాయి సముద్రానికి? ఈ మధ్యకాలంలో అండి దేవుడు ఎంత గొప్పవాడో అంటే ఒక విషయం చెప్తాను. దేవుడు ఎంతమంది అంటే ఒకడే. ఆ ఒక్కడికి ఆ దేవుడికి ఉండాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లేకపోతే దేవుడికి ఉండాల్సిన హోదాలు ఏంటి? ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఈయన కలెక్టర్ గారు అంటే ఆయన కొన్ని విధులు ఉంటాయి. ఏంటి? సిటీలో ఎక్కడే జరిగినా ఆయన మాట చెప్పింది ఎస్పీ కూడా చేయాలి. ఐఏఎస్కి ఐపీఎస్కి తేడా ఏంటంటే, కలెక్టర్ గారు చెప్పింది ఎస్పీ గారు చేయాలి. సో ఆయన కొన్ని క్యాడర్స్ ఉంటాయి. ఈ సిటీలో ఎక్కడ ఆయన తెలియకుండా జరగదు, ప్రతిదీ ఆయనకి కావాలి. మీరు ఎస్పీ ఆఫీస్లోకి ఎప్పుడైనా చూడండి, మొన్న ఒక ఆయన తీసుకెళ్ళాడు, ఇంచుమించు 40 టీవీలు ఉంటాయండి. ఆ 40 టీవీల్లో సిటీ ఎక్కడ ఏం జరుగుతుందో అని తెలిసిపోతూ ఉంటుంది. ఏమండి, ఐఏఎస్ చదువుకుని 60-70 సంవత్సరాలు చనిపోయే ఒక కలెక్టర్ గారికే ఈ కాకినాడ పట్టణంలో అంతా ఏం జరుగుతుందో ఆయన కూర్చొని చూసుకుంటుంటే ఈ ప్రపంచాన్ని సృష్టిని కలగజేసిన ఆ దేవుడికి మనం ఎక్కడున్నామో తెలీదు. దేవుడు ఎవరు అంటే, ఇదిగో భూత భవిష్యత్ వర్తమాన కారాలని ఒకేసారి చూడగలడు. నువ్వు ఎప్పుడు పుట్టావో, ఎప్పుడు పుడతావో తెలుసు ఆయనకి, ఎలా బ్రతుకుతావో తెలుసు ఆయనకి, ఎప్పుడు మరణిస్తావో తెలుసు ఆయనకి, మరణించిన తర్వాత మరో బ్రతుకులోకి నువ్వు అటుపోతావు ఇటుపోతావు కూడా ఆయనకి తెలుసు. అలాంటి వాడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఏంటి? మీరు నాకు భయపడరా? ఎంతమంది దేవునికి భయపడుతున్నారు? ఏమండి, మనం ఎవరికన్నా భయపడే వాళ్ళు అందరినీ లిస్టు రాసుకుంటే దేవుడు ఆఖరిలో ఉంటాడు తెలుసండి. మీరు మళ్ళీ గమనించుకోండి కావాలి ఇంటికి వెళ్ళి. ఎన్ని తెలిసి దేవుడికి తప్పు చేస్తున్నాం మనం. ఒకవేళ మనం లిస్ట్ రాసుకుంటే మనకి బ్యాంకు ఈఎంఐ కట్టాలి, పాస్ గారు అంటే భయం, ఇంట్లో నాన్న అంటే భయం, భర్త అంటే భయం, ఇలా భయం ఉన్న వాళ్ళందరినీ రాసుకుంటూ వస్తే దేవుడు ఆఖరిలో ఉంటాడు. కానీ కాలిఫోర్నియాలో కూడా ఇదే జరిగిందండి. ఒక అద్భుతం ఏం జరిగింది తెలుసండి ప్రపంచంలో? ప్రపంచానికి దేవుడు ఎవరో తెలియడానికి ఏం జరిగింది తెలుసా? నా అంశం మారిపోతుంది. ఏం జరిగింది తెలుసండి ప్రపంచంలో? కాలిఫోర్నియా అనే అమెరికాలో
ఇక ప్రపంచంలో అతి గొప్ప విలువైన బిల్డింగ్లు కానీ, అతి గొప్ప విలువైన మనుషులు కానీ, అతి గొప్ప ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా ఇంక ఎన్నైతే ప్రపంచంలో గొప్ప గొప్పవి ఉంటాయో అన్నీ ఓ ప్రాంతంలో ఉన్నాయి. ఆ ప్రాంతంలో అందరూ ఓ మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకుని ఇప్పుడు మనకలాగే ఎవరికి భయపడతారు మీరు అని రాసుకున్నాం అనుకోండి, అందులో కూడా మనకలాగే దేవుడు ఆఖరణ వచ్చాడు. ఆఖరణ వస్తే ఇంకా ఆఖరణ వచ్చినప్పుడు ఇంకేముంది, దేవుడు 0, ఆయన భయపడాల్సిన అవసరం లేదు అని ఓ రోజున అన్నారండి. 48 గంటల్లో మానవ మేధస్సు కందని ఒక భయంకరమైన ఉగ్రత ఆ ప్రాంతం మీదకి వచ్చింది. మీకు అందరికి తెలుసు కదా, హాలీవుడ్లో జరిగింది తెలుసు కదా. ఏమన్నారు అనుకుంటున్నారండి? అక్కడ ఏం చేశారు తెలుసండి? ఒకప్పుడు మనకు తెలుసు ఏంటది, భయపడని సొదొమ గొమొర్రా మనకు తెలుసు. సొదొమ గొమొర్రాలో జరిగే భయంకరమైన వ్యభిచారం ఏంటి తెలుసండి? మగవాళ్లే కూడుకునే స్టేజ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకని అంటారు, లోతు మీ ఇంటికి 2 వచ్చారు కదా, వాళ్ళతో మేము కూడాలి రండని. పిల్లలు పెద్దవాళ్ళ వరకు వచ్చినట్టుగా మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే, అబ్రహాం నేను సొదొమ గొమొర్రాని కాల్చేయాలనుకుంటున్నాను, బూడిద చేసేయాలనుకుంటున్నాను. నీ ఉద్దేశం ఏంటి? లేదు ప్రభువా, అందులో మా తమ్ముడు ఉన్నాడు, తమ్ముడితో పాటు మా కుటుంబం కూడా ఉంది, కొంచెం ఏమన్నా నేను ఎంక్వైరీ చేసి చెప్తాను, ఒక 50 మంది ఉంటే మంచోళ్ళు ఆప్ చేస్తావా అని అడిగాడు. చూడురా వెళ్ళి చూడు అబ్రహాం, చూసి నాకు తొందరగా చెప్పు, ఎందుకంటే అక్కడ భరించలేకపోతున్నావు ఇంకా అని అడిగితే 50 మంది లేరట. తర్వాత వచ్చి 40 మంది ఉంటే ఏమన్నా చేయగలవా ప్రభు అంటే, సరే చూడు అక్కడ వాళ్ళు లేరు. 10 మంది ఉంటే ఏమన్నా చేయగలవా? చేస్తాను. ఆఖరిగా చూసిరా 10 మంది కూడా లేరు. ఎవరున్నారు అక్కడ? లోతు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు లోతు గురించి ఏం చేయాలంటే పిల్లల్ని రక్షించాలి కనుక సరేలే ఆప్షన్ ఇచ్చాను తెచ్చుకో అన్నాడు. బయటికి తీసుకొచ్చిన వెంటనే దాన్ని అంతటిని కాల్చేశాడు. మళ్ళీ వెనక్కి తిరిగి చూసినా ఆ మహాతల్లి కూడా ఉప్పు స్తంభం కింద మారిపోయింది. ఏంటి ఇది జరిగిన ఇంచుమించు 150 కిలోమీటర్ల దూరంలోనే ఉందండి ఈ సముద్రం. ఆ రోజు ఆయన కురిపించిన సముద్రం, ఆ రోజు కురిపించిన ఆ డెడ్ సీ ఇప్పటికి కూడా అక్కడ పంటలు పండవంటే అది అందరికీ తెలుసు. ఎందుకు పండవంటే ఇదిగో సొదొమ గొమొర్రాలను నాశనం చేశాడంట దేవుడు, అందుకనే ఇక్కడ కుదరదని ప్రపంచానికి అంతటికి తెలుసు. కానీ ఎవరికి అసలు భయమే లేదు. ఎందుకు అన్ని పెట్టాడు అనుకుంటున్నారు? దేవుడు మనం ఓ పాపం చేయాలనుకుంటే చాలా వార్నింగ్లు మనకి ఇస్తాడు, చాలా మంచిగా చెప్పిస్తాడు. ఆ చెప్పించిన తర్వాత చెప్పి విసిగిపోయిన తర్వాతే నీకు పనిష్మెంట్ ఇస్తాడు, ఊరకనే ఇవ్వడండి. చూడండి ఒకసారి అవన్నీ ఎందుకు పెట్టాడో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఏమండి ఇప్పుడు చూడండి, నేను చెప్పాను సొదొమ గొమొర్రా నాశనం చేసేయడం ప్రపంచం అంతా తెలుసు. ఇప్పుడు మొన్న జరిగిన చాలా తక్కువ దూరంలోనే అది ఉంది. ఆ డెడ్ సీలో పడుకుంటే, ఎందుకు డెడ్ సీ అయిపోయింది తెలుసునండి, ఆ దేవుడు ఈ రోజు అయితే రకరకాల పుకార్లు వచ్చాయి. ఏంటి, ఎవడో మంటేసుకున్నాడంట, ఇల్లు అంటుకుందంట, వేడిగాలు వచ్చిందంట, దానికి ప్రెజర్ వచ్చేసి అంటుకుందంట, రకరకాలు చెప్తున్నారు. ఆ రోజు అయితే దేవుడు అలా చేయలేదండి, డైరెక్ట్గా పైనుంచి కందకాలను కురిపించాడు అంతే. కందకాలు అనగా ఏంటంటే గంధకం అనగా సల్ఫరు. మీరు ఎక్కడైనా ఏంటి, మీ ఇంట్లో ఓ మొక్క వేయండి, సల్ఫర్ తీసుకొచ్చి, సల్ఫర్ అని అమ్ముతారు మీకు, ఆ సల్ఫర్ తీసుకొచ్చి మీ మొక్క ఎత్తే 4 రోజులు చచ్చిపోతుంది. అలాంటి సల్ఫర్ని దేవుడు ఆ సొదొమ గొమొర్రా మీద కుడిపించేసి మొత్తం నాశనం చేసేసి ఇప్పటికీ కూడా మొక్కలు మొలవండి అక్కడ. ఆ ఉప్పు స్తంభం అయిపోయిన లోతు గారి భార్య అక్కడే ఉందండి. ఇవన్నీ ఎందుకు ఉంచాడు అనుకుంటున్నారు? ఆ వచనం చదవండి తెలుస్తుంది. ఈ సంగతులు ఏ సంగతులు? మనకు అక్కడ ఉండిపోయి ఎన్నో నాశనం చేసేసిన సంగతులు దుష్టాంతములుగా, అంటే గుర్తుండటానికి వారికి సంభవించి, ఇక అలాంటి వాళ్ళందరికీ సంభవించి యుగాంతమందు ఉన్న, అంటే మనకి ఇప్పుడు మనం ఎక్కడున్నాం? యుగానికి అంచులో ఉన్నాం, ఆఖరి దినాల్లో ఉన్నాం, యుగాంతంలో ఉన్నాం. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను అంటే స్పష్టంగా చూపిస్తున్నాడండి. ఇక క్రైస్తవులకి ఇంకెక్కడన్నా, అంటే అన్యుల్ని పక్కన పెడితే, దేవుణ్ణి ఎరిగిన వారు, బైబిల్ తెలియని వాళ్ళని పక్కన పెడితే, క్రైస్తవులకండి వస్తున్నారు కానీ వెళ్తున్నారు కానీ యేసుప్రభు ఎవరో పూర్తిగా అర్థం అవ్వలేదండి. ఇంకా అంటే పూర్తిగా అర్థమైతే చాలా తప్పులు మనం చెయ్యం. అర్థం అవ్వలేదు కనుక చేస్తాం, భయం లేదు కనుక చేస్తాం. ఇప్పుడు ఏం చేశాడు? ఎన్నో పెట్టాడు ఆయన అక్కడ. ఇప్పుడు మనకి ఏమర్థం అవ్వాలంటే, అమ్మ బాబాయ్ దేవుడు ఎంత గొప్పడా, 48 గంటల్లో ప్రపంచంలోనే అతి విలువైన ఒక ప్రాంతాన్ని, ఇంచుమించు 47 ఏకర్స్, ప్రపంచంలోనే అతి విలువైన కార్లు, ప్రపంచంలోనే అతి విలువైన స్థలాలు, ప్రపంచంలోనే అతి విలువైన మనుషుల్ని 48 గంటల్లో దగ్ధం చేసి పడేశాడండి. దేవునికి స్తోత్రం అనేది దగ్ధం చేసినందుకు కాదు, ఆయన గొప్పోడని చెప్పడానికి. ఏమండి ఇది నమ్మాలా లేదా? ఇంకొక అద్భుతం ఏంటంటే, ఈ ప్రపంచం అంతా, ఇప్పుడు చూడండి, లోతు గారిని అడిగాడు, 4 ఉన్నారా 5 ఉన్నారంటే ఆఖరికి 5 ఉన్నారన్నారు, వాళ్ళని బయటకు వచ్చేమన్నాడు, చేశాడు. ఏమండి
మీరు చూడండి, ఈ అంత కాస్ట్లీ ఏరియాలో ఒక మూలన ఒక క్రిస్టియన్ కుటుంబం ఉందండి. ఆ ఇల్లు ఒకటే మిగిలిందట. చూపిస్తున్నాడు, కానీ ఎంతవరకు ఏంటో నాకు తెలియదు. కానీ ఆ క్రిస్టియన్ కుటుంబంలో ఉన్న ఒక్క ఇల్లు మాత్రమే మ్యాప్లో చూపిస్తున్నాడండి. ఇక మనం ఎంత భయపడాలి ప్రియులారా? ఆలయానికి వస్తున్నాం కానీ ఆచారంగా వస్తున్నామేమో, ఆలయానికి వస్తున్నాం కానీ యాత్రికంగా వస్తున్నామేమో, భయం ఏమీ లేదేమో, వచ్చి వెళ్ళిపోతున్నామేమో. కానీ దేవుడు ఎంత గొప్పవాడో ప్రత్యక్షంగా ఈ కాలానికి సొదొమ గొమొర్రాను తీసుకొచ్చి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయించాడట. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటి తెలుసునండి? ఇప్పుడు మనకు తెలిసిన మన ఎదుర్కొంటాం, మన కాలంలో దేవుడు అగ్నిని కురిపించి నిస్సహాయం చేస్తాడండి. ఇప్పుడు భయపడాలా లేదా? అందుకే అంటున్నాడు, మీరు నాకు భయపడరా? ఇప్పుడు చెప్పండి, ఎలాంటి ఆయన భయపడమంటున్నాడు? ఇప్పుడు చెప్పండి, ఎలాంటి ఆయన? యోబు గ్రంథం మళ్ళీ రిపీట్ చేయము ఒకసారి. యోబు గ్రంథము 38వ అధ్యాయం 8వ వచనం. సముద్రము పొర్లి రాగా నేను చాలమ్మా అంటే ఆయన అడ్డకట్టేసి ఇసుకనే ఇది పెట్టి నువ్వు ఇంతవరకే కానీ ఇంక రావద్దని అన్నాడటండి. మీ సర్పవరానికి ఇంచుమించు సర్పవరం ఏరియాకి ఒక హిస్టరీ ఉంది, మీకు తెలుసలేదు. నా చిన్నప్పుడు చెప్పేవారు ఏంటంటే, సముద్రం అంట ఎంత ఎత్తుందంట మనకంటేని, ఎంత ఎత్తట? సర్పవరం గుడికి ఈక్వల్గా ఉంటుందట. దాని గురించి చాలా ట్రై చేసి ఆఖరికి ఒకసారి సర్పవరం గుడి ఎక్కేసాను పైకి. అది జరిగాయి కదా. మీ సర్పవరం గుడిలో నేను పెద్ద భక్తుడిని. నా చిన్నప్పుడు డాన్స్ అక్కడే నేర్చుకున్నాను. నేను క్లాసికల్ డాన్సర్ని, నేషనల్ క్లాసికల్ డాన్సర్ని. సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, నా సాక్ష్యాలు అవి చెప్పొద్దు నాకు. అలాగే ఈ సర్పవరం గుడిలో నేను నా చిన్నప్పుడు 4 గంటలకు వచ్చి నా మాస్టర్ అక్కడ నేర్పేవాడు నాకు డాన్స్. ఈ సర్పవరం గుడిలో మా మాస్టర్ కూడా కొన్నాళ్ళు అక్కడే ఉన్నారు. సో ఈ సముద్రం ఎంత ఎత్తు ఉందట. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉద్దేశం ఏంటంటే, సముద్రం మనం వెళ్ళి చూస్తే ఎక్కడ ఉంటుందండి? మనం కింద ఉన్నట్టు ఉంటుంది, సముద్రం ఎత్తున్నట్టు ఉంటుంది. రివర్స్లో చెప్తున్నారు మీరు, ఎక్కడో ఉన్నారు, వచ్చండి ఇక్కడికి వచ్చండి. సముద్రాన్ని చూస్తే ఇలా ఉంటుంది. అది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పేవాడండి పెద్దవాళ్ళు, సముద్రం అంటారా రాదు అది, ఎందుకంటే మనకి ఇక్కడ సర్పవరం గుడికి సమానమైన ఎత్తది అని అనేవారు అనమాట. ఇప్పటికీ చాలామంది పెద్దవాళ్ళు అంటారు దాన్ని. అంటే ఆ సముద్రం రావాలనుకుంటే పెద్ద ఇష్యూ కాదు ఇక్కడికి. కానీ దాన్ని ఏం చేశాడట ఆయన? ఆగమన్నాడట, రావద్దన్నాడట. ఇక ఇర్మీయాలో కూడా అదే చెప్తున్నాడు కదా, నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా. ఇసుక సరిహద్దా? వాటర్కా? ప్రపంచంలోనే ఈ సృష్టిలో భూమి 1 వంతు అయితే 75% నీరున్న ఆ నీరునట ఇసుక సరిహద్దుగా వేసి ఆపేసేటండి. ఇప్పుడు మనం భయపడబడుతుంది ఎవరు? కాలిఫోర్నియా 45 గంటల్లో మసిసేసిన ఆయన. ఇసుక సముద్రానికి ఇసుక పెట్టిగో నువ్వు పొరలకుండా రావద్దు, ఇక్కడే ఉండు, సరిహద్దుగా నియమించిన వాడు. ఇలాంటి ఆయన ఈరోజు మనల్ని ఏమడుగుతున్నాడు తెలుసునండి? ఏమండి, క్రైస్తవులకండి యేసుప్రభు ఎవరో పూర్తిగా అర్థం కాలేదండి. అర్థమైతే అండి గజ్జ 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 వణుకుపోతాం ప్రియులరా. ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి చూపు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాం ఆయన ఏంటి అర్థమైతేనే. ఈ కాలిఫోర్నియాలో జరిగింది మామూలుగా ఏదో జరిగిందని వదిలేయకండి. అది చరిత్ర, అద్భుతమైన బైబిల్ చరిత్ర అండి అది. ఇప్పుడు దేవుడికి భయపడితే ఏమవుతుంది? ఈ మనుషులు చూడండి, దేవునికి భయపడక ఆఖరికి వాళ్ళు మాట్లాడుకుంటూ ఎక్కడికి వచ్చారంటే, ఆ దేవుడిదేముందిలే. ఇప్పుడు మనలో కూడా ఉంటారండి చాలామంది మాట్లాడేటప్పుడు, ఆ దేవుడు అంటావేట్రా. ప్రతి సమాజంలో కూడా ఆ దేవుడేంటి అనేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఆ ఎంతోమంది ఉన్న వాళ్ళలోనే ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి. మరణం ఉందండి, ఈ మరణాన్ని దేవుడు పెట్టాడు. ఈ మరణం, మనిషికి మరణం లేకపోతే పరిస్థితి ఏంటి తెలుసా? నిన్న సాయంకాలం నేను ఒక ఓల్డేజ్ హోమ్కి వెళ్ళాను. చక్కగా బ్రతికి ఇంటికి వెళ్ళి చూసేవాడు నేను. ఓల్డేజ్ హోమ్లోకి వెళ్తే ఇప్పుడు ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి నేను చూస్తున్నాను. ఆవిడ ఏమంటుంది తెలిసిన? బాబు నన్ను కొంచెం చంపేవా? ఏమంటుందండి? నన్ను కొంచెం చంపేవా, భరించలేకపోతున్నాను, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, కొంచెం చంపేయండి ఏదన్నా ఇచ్చి అంటుంది అనమాట. అంటే దేవుడు అండి మనిషికి మరణాన్ని పెట్టకపోతే అండి, దేవుడు మనిషికి మరణాన్ని పెట్టకపోతే ఏం జరిగేదో తెలుసునండి? కత్తట్టుకుని దేవుడు ఎక్కడ ఉన్నా ఎతుకుతో తిరిగేవాడు అనమాట. ఎందుకంటే దేవుడా నువ్వు చంపేస్తావా, నన్ను చంపేస్తావా, నేను చంపేనా? మనిషి మరణం దేవుడు ప్రణాళికతో పెట్టాడండి. ఆ మరణమే మనకు లేకపోతే అండి మామూలుగా ఉండేది కదా మన పరిస్థితి. ఎన్నాళ్ళని బతుకుతో జబ్బులుతుంది. ఏమండి, కుటుంబంలో అనేక సమస్యలతో ఇసుకుపోయి ఫైనల్గా వాళ్ళు ఏమొచ్చేస్తారంటే ఇంకా చచ్చిపోదాం అనే స్థితికి వచ్చేసారు.
ఎన్నో కుటుంబాలు చూస్తున్నాం మనం. చచ్చిపోయేటప్పుడు మనం చచ్చిపోయిన తర్వాత మన పిల్లలు ఎందుకు అని పిల్లలకు కూడా ముందటి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకని? భరించలేని పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, మరణం మనిషికి పెట్టకపోతే ఏమయ్యేది? వీళ్ళకి సావే లేదనుకోండి, ఏం చేస్తారు? కత్తెట్టు తిరగటమే. దేవుడు ఎక్కడ ఉన్నాడో పొడి చేయడానికి. ఎందుకంటే చనిపోతే బాగున్ను. సో దేవునికి ఎందుకు భయపడాలి అంటే ప్రియులారా, లూకాసు వార్త 1వ అధ్యాయము 50వ వచనం. లూకాసు వార్త, ఆయనకు భయపడితే ప్రయోజనాలేంటి మనం ఆలోచిస్తే ప్రియులారా, ఆయనకు భయపడువారు మీద, లూకాసు వార్త 1వ అధ్యాయం 50వ వచనంలో, ఆయనకు భయపడువారు ఆయన కనికరము తరతరములుండును. ఇక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ మీ గురించి ఎంతమంది ప్రార్థన చేస్తుంటారో, మీ తల్లులు, మీ తండ్రులు, మీ తోటివాళ్ళు, మీ పక్కింటోళ్ళు మీ గురించి ఎంతోమంది ప్రార్థన చేస్తుంటారు. ఇప్పుడు నేను కూడా చాలా మందికి, నిన్ననే ఒక ఆవిడకి, ఇప్పుడు ఎక్కడున్నారు, పనసపాడు అనుకుంటా, ఆవిడది కుమారి గారని, ఆవిడ నా గురించి ఎంతో ప్రార్థన చేసేది ఆవిడ. ఎందుకంటే ఆవిడ వెళ్ళిపోయింది, నేను బ్లడ్ తీయడానికి వెళ్ళేటోడికి. ఎందుకంటే ఇంత పెద్ద బొట్టు పెట్టుకునేవాడిని, అయ్యప్ప బొట్టు. డ్రెస్ అయితే మామూలుగా నేను అయ్యప్ప డ్రెస్ షర్ట్లు వేసుకుంటారు కదా, షర్ట్లు కాదండి, పైజమా ఉండేది నాకు. పైజమా ఉండి చక్క పెద్ద బొట్టు పెట్టుకుని, కళ్ళజోడు పెట్టుకుని, ఎప్పుడు ఎంత గడ్డ ఉంటుంది నాకు. గడ్డ ఉండి ఒక కాషాయ రంగు సాల్ వేసి ఉండేవాడిని. ఎంత ఉండేవాడిని? అయ్యప్పకి వెళ్తే అందరూ 45 రోజులు చేస్తారు కదా, అలాంటి దీక్ష కాదు నాది. ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి మొదలుకొని జ్యోతికి వెళ్ళేవాడిని అనమాట. అంటే ఇంచుమించు 110 రోజులు దీక్ష చేసేవాడిని నేను. ఆవిడ నన్ను చూసి వెళ్ళినప్పుడల్లా భయపడిపోయేది, తెగ ప్రార్థన చేసేదట నా గురించి. నిన్ననే వచ్చింది పనసపాడులో ఎక్కడ మెసేజ్ చెప్పాలని చెప్పింది, ఇప్పుడు పెనుమరి తెల్లాలి నేను. ఏమండి, అంటే ఎందుకు దేవుడికి భయపడాలి అంటే, ఇదిగో మీరందరూ ఇక్కడికి వచ్చారు అంటే మీ గురించి ఎంతోమంది ప్రార్థన చేస్తుంటారు. దేవుని ప్రణాళిక. ప్రియ క్రైస్తవ జనాంగమే, మీరు ఆలోచించండి. ఇక్కడ కూర్చున్నారంటే మరి మామూలు విషయం కాదండి. ఇక్కడికి ఎవరు రాలేరండి. మోడీ రాలేడు, మోడీ దేవుడి దగ్గరికి రాలేడు. ఏమండి, మీ అందరు కృప అంటే తెలుసా? కృప అంటే ఎలాంటిదంటే, నీకేం కావాలో నీకే తెలీదు, నువ్వేమైపోతావో నీకు తెలీదు, కానీ నీకేం కావాలో ఆ వ్యక్తికి తెలుసు. ఆ వ్యక్తి నీకు కావాల్సినవన్నీ నీకు ఇస్తున్నాడు. అదే అండి, మనం దేవుడి నుంచి ఆది కాండంలో ఏం చేసామండి, దేవుడికి మనకు ఉన్న బంధం తెగిపోయింది. ఈ బంధం తెగిపోయిన ప్రతివాడు కూడా ఎక్కడికి వెళ్ళిపోతాడంటే నరకానికి జారిపోతాడు. అందుకే ఆయన వచ్చి ఆయన బంధాన్ని కదపడానికి యేసుప్రభు వారిని రప్పించడానికి జగత్పునాది వేయబడక ముందే నిన్ను నన్ను నిర్ణయించుకుంటే ఇప్పుడు చర్చలో కూర్చున్నాం మనం. చిన్నోళ్ళు అనుకుంటున్నారా మీరు? ఒక్కొక్కళ్ళు ఏంటి ఏదో వచ్చి కూర్చున్నాం అనుకుంటున్నారు కానీ మామూలు అనుకుంటున్నారా? ఆయన ప్రణాళిక ఎప్పుడుది? ఇది జగత్పునాది వేయబడక ముందే. ఆఖరి వచనం చదువమ్మా. దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే. ఎవరి ద్వారా? యేసు ప్రభు వారి ద్వారా. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి వద్దకు పోలేరు. ఆయన ద్వారా మనల్ని పరిశుద్ధులుగా స్వీకరించడానికి జగత్పునాది వేయబడక ముందే ఇగో నువ్వు ఈ రోజు ఇక్కడ కూర్చుంటావు, నేను డిసైడ్ చేసేది వచ్చి కూర్చున్నాను. యు ఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్, యు ఆర్ నాట్ ఆర్డినరీ సిస్టర్స్. We are all decided, everything God decided. ఎప్పుడో నిర్ణయించాడు. మనం కూర్చుని వెళ్ళిపోతున్నాం. కానీ ప్రియులారా, మనం ఎవరో మనకు పూర్తిగా అర్థమైతే, దేవుడు ఎవరో మనకు అర్థమైతే, ఆయన అంత గొప్ప ఆయన అడుగుతున్నాడు, ఇదిగో మీరు నాకు భయపడరా? ఎందుకు భయపడాలి? జగత్పునాది వేయకపోతే ప్రేమ చేతండి. ఏం ప్రేమ అండి ఇది? ఎప్పటిది ప్రేమ అండి? ప్రేమ, దేవుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ ఇది లోకము కొలువలేనిది, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. రాసిన రైటర్ ఎవరోనండి? సబ్జెక్ట్ బాగా తెలిసిన ఆయన రాశాడు. దివ్య ప్రేమ. ఇది కిందది కాదు, కింద ప్రేమ మామూలుగా ఉండదు. ఉదయం స్టార్ట్ అవుద్ది, సాయంత్రానికి యాసిడ్ పోసేది ప్రేమ. దానికి 24 గంటలు కూడా అక్కర్లా. దివ్య ప్రేమ, పైనుంచి వచ్చిన ప్రేమ. ఇది నిత్య ప్రేమ. దీనికి
యూదులు రాసుకునే గ్రంథాల్లోనట, గ్రీకు యూదు గ్రంథాల్లో ప్రేమను అనే విషయాన్ని వాళ్ళు డిస్కషన్ చేసుకుని యోధా గ్రంథాల్లో రాసుకున్న, గ్రీకులో రాసుకున్న విషయాలు ఏంటంటే 4 రకాలుగా విభజించారంట ప్రేమని. ఒక ప్రేమ ప్రేమికుల ప్రేమ. అందులో కూడా స్వార్థం ఉంటుంది. టైం లేదు కనుక వెళ్ళిపోతున్నాను. స్వార్థం ఉంటుంది. నువ్వు ప్రేమిస్తావా, ప్రేమించవా, ప్రేమించబోతే చెప్పు, తర్వాత చూసుకుంటాను, మీకు తెలుసు కదా, అందరికీ చెప్పక్కర్లేదు. రెండో ప్రేమ తల్లి కొడుకుల ప్రేమ, తల్లి తండ్రులు పిల్లల మీద చూపే ప్రేమ. ఏమంటే మిమ్మల్ని ఐఏఎస్ ఎందుకు చదివిస్తున్నాడు అనుకుంటున్నారు? ఎవడు కొడుకు ఐఏఎస్ చేశాడు కాబట్టి ఇడు కొడుకు ఐఏఎస్ అయిపోవాలి అంతే. లేదు, నన్ను పెంచాలి అంటే తల్లిదండ్రులు పిల్లల మీద చూపించే ప్రేమ వెనక కూడా ఒక స్వార్థం ఉంటుంది. ఏదో ఆశించే మనం ఏదో చేస్తూ ఉంటాం. ఆడేం చేస్తున్నాడు, మన పక్కీదులో మన చుట్టాలు ఎవడో అమెరికా వెళ్ళాడు, అమెరికా పంపితే ఆడు అక్కడే బాగుందని ఉండిపోతున్నాడు. అమ్మగారికి ఒక కారు ఉంటుంది, అమ్మగారికి ఒక కారు ఉంటుంది, అయ్యగారికి ఒక కారు ఉంటుంది. ముసలోళ్ళు ఒక్కొక్కరికి 70 65 ఉంటుంది. కానీ వీళ్ళు టెస్టులు చేయించుకోవడానికి ఉండదు, షుగర్ చేయించుకోవడానికి ఉండదు, ఏమి ఉండదు. షుగర్ బీపీ నేనే చూస్తాను, బ్రేక్ఫాస్ట్ కూడా నేనే పెడతాను వాళ్ళకి. అంటే ఇది ఎవరిని నమ్మడానికి లేదు. ఏ కొడుకు నేను పెంచుతాడని అనుకోకు, ఏ కూతురు నేను పెంచుతాడని అనుకోకు. కానీ ఒకటే నీ నిరీక్షణ, ఎవరు పెంచినా పెంచకపోయినా నువ్వు దేవుడికి భయపడు, దేవుడు పెంచి తీరతాడు. నీ కొడుకు కాదు కదా, నీ కొడుకుని తీసుకొచ్చి జుట్టు పట్టుకుని నిన్ను పెంచుతాడు. నీ కొడుకు కాకపోతే అంతకంటే మంచి కొడుకుని తీసుకొచ్చి నీకు అన్నం పెట్టిస్తాడు, నిన్ను పెంచుతాడు. నీ ఆలోచన, నీ భయం, నీ భక్తి కూడా దేవుని మీద ఉంచుకో, ఖచ్చితంగా నీకు ఆయనే పెంచుతాడు. ఇక్కడ దేవునికి భయపడు వల్ల ఏంటంటే, ఆయనకు భయపడుట వలన తరతరములు ఆయన కృప మన మీద ఉండును. ద్వితీయోపదేశకాండము 30:19. ఎందుకట? ఆయన జీవము మరణము ఆయన యందే ఉన్నది. జీవము మరణము ఆయన యందే ఉన్నది. అందుకని మనం దేవుడికి ఏంటంటే భయపడాలి ప్రియులారా. కీర్తనల గ్రంథము 19:9. యెహోవా యందైన భయము పవిత్రమైనది. యెహోవా యందు మన భయం ఎలా ఉండాలంటండి? పవిత్రంగా ఉండాలట. అంటే పవిత్రంగా ఉండటం అంటే ఏంటి? మనందరం ఏం చేస్తామంటే లోకానికి క్రైస్తవుడిగా కనిపిస్తూ ఉంటాం, అంతేనా? యెహోవా యందు భయం వేరు, క్రైస్తవుని యొక్క భయం వేరు. ఇప్పుడు నేనే ఉన్నాను, మిమ్మల్ని అంటే తిడతారు. ఇప్పుడు నేను చెప్పేసి మీకు తెగ చెప్పేస్తున్నాను. ఇక ఆయనకి ఎవరికో ఎప్పుడో సరదాగా రోడ్డు అమ్మటి వెళ్ళిపోతాను, సారా కూడా దగ్గర కనిపించాను అనుకోండి, నేను ఎలా ఉంటుంది? యెహోవా యందు భయం అంటే ఇక మనుషులతో నీకు పని లేదు. నువ్వు చర్చికి రాకూడదని శుక్రవారం నాడే డిసైడ్ చేసుకుని పాస్టర్ గారికి చెప్తున్నావా? ఏదో ఒకటి పక్కోళ్ళకి ఒకలాగా చెప్తున్నావా? పక్కింటోళ్ళకి ఒకలాగా చెప్తున్నావా? యెహోవా యందలి భయము పరిశుద్ధతగా ఉండాలి అంటే, ఇదిగో నేను మాట చెప్పనా, నువ్వు చర్చికి ఎందుకు రాకూడదు అనుకున్నావో నీ పక్కోళ్ళకి చెప్పడం కానీ, పాస్టర్ గారికి చెప్పడం కానీ, లేదా పక్కింటోళ్ళకి చెప్పడం కానీ, ఈ 3 పక్కన పెట్టి నీ ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుని మోకరించి ఆయనకి చెప్పగలవా? ఈ 3ని చెప్పగలవా? ఎందుకు చెప్పలేవంటే అది దేవునికి ఇష్టమైన పని కాదు గనక. ఇలా ముగ్గురికి చెప్పింది ఏంటి? ఆయనకి చెప్పడానికి ఉండదు. వీళ్ళు ఏదో అనుకుంటారని ఏదేదో చెప్పేసావు అందరికీ, కానీ ఆయనతో నువ్వు చెప్పగలవా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పలేము. ఇప్పుడు అదే మాట్లాడుతున్నాడు, యెహోవా యందైన భయము పవిత్రమైనదై ఉండాలి. పాస్టర్ గారికి చెప్పక్కర్లేదు, నీ పక్కోళ్ళకి చెప్పక్కర్లా, పక్కింటోళ్ళతో అసలు చెప్పక్కర్లా. దేవుడు చెప్పుకో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చాలు. పెళ్ళికే వెళ్ళాలా? కుదరదా? అవసరమైతే మానేయి, కుదిరితే వెళ్ళు, ఎవ్వరికి చెప్పక్కర్లా. అంటే యెహోవా యందు భయభక్తులు అంటే ఏంటండి? మనుషుల గురించి మనం బతకూడదు, మనుషుల గురించి బ్రతికేది కాదు. యెహోవా యందు భయభక్తులు కలగడం అంటే ఏంటంటే, ఇదిగో నువ్వేం చెప్పాలనుకున్నా మనుషులను చెప్పి మెప్పించొద్దు, ఆయన చెప్పగలిగితే చెప్పలేదు వరకు. అది ఏమండి? ఇప్పుడు లోక సువార్తలో మనం చదువుకున్నది ఏంటంట ఆయన యందు భయపడేవారందరికీ, అందరి మీద ఆయన కృప తరతరాలు, కనికరమైన తరతరాలు ఉంటుందండి. ఆయన కనికరం మన మీద ఉంటాయండి, ఇంకేం కావాలండి? మీరు బాధపడేదంతా మీ పిల్లల గురించే కదా, మనం బాధపడేదంతా మన తరతరాలు బాగుండాలనే కదా, అందుకనే కదా మనం కష్టపడుతున్నాం. ఏమంటే దేవుని యందులు, ఇప్పుడు ఇక్కడ వచ్చిన మనందరం దేవుని యందులు భయభక్తులు కలిగి ఉంటే ఇగో నీ తరాలన్నీ బాగుంటాయట. చూద్దామండి. ఇప్పుడు భయం ఎలాగ ఉండాలంటండి? పరిశుద్ధంగా ఉండాలంట. ఏమండి? ప్రసంగి గ్రంథము 8:13. దేవుని ఎడల భయము కలిగి ఉండటం ఏంటంటే, దేవునికి ఎందుకు భయపడాలి అంటే ప్రియులారా, ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, ఆది అంతం. ఆయన ఎంతవాడంటే
భూత భవిష్యత్తు వర్తమాన కాలాలని ఒకేసారి చూడగలడు. నువ్వేంటో ఆయనకి తెలుసు. ఆ సమస్తం తెలిసిన ఆయనకి మనం భయపడాలి. అలాంటి ఆయన మనల్ని అడుగుతున్నాడు, ఎందుకు భయపడాలి అనే విషయం గురించి మనం దేవునికి మనం ఎందుకు భయపడాలి అంటే, మొట్టమొదటిగా మనం నేర్చుకున్నది ఏంటంటే, ఆయన సర్వోన్నతుడు, సర్వజ్ఞాని, సర్వ ఆశీర్వాదాలకు కారణభూతుడు. ముఖ్యంగా ఆయన కృప మన మీద తరతరములు ఉండును. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగదనియు వారి నీడ వంటి దీర్ఘాయువును నేనెరుగుదును. ఏమండి, భక్తిహీనులు అంటే మనం భక్తులమే. ఇప్పుడు 5 బుద్ధి లేని కన్యకులు, బుద్ధి కలిగిన కన్యకులు అంటే వీళ్ళిద్దరు సపరేట్గా ముందే బుద్ధి లేని వాళ్ళు, బుద్ధున్న వాళ్ళు 10 మంది కలిసి వెళ్ళారా? కాదండి, అందరూ బుద్ధి కలిగిన వాళ్ళే, 10 మంది కలిగిన బుద్ధి కలిగిన వాళ్ళే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళ ఆలోచన సరళను బట్టి దేవుని ఎడల భయం లేదు. భయం లేక వాళ్ళు ఏం చేశారంటే 5 చేయలేకపోయారు, 5 చేశారు. అంతేగాని 10 మంది కన్యకుల్లో 5 మంచివాళ్ళు, 5 చెడ్డోళ్ళు కాదు. 10 మంది మంచివాళ్ళే. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ మంచివాళ్ళే. కానీ కొంతమంది భయపడుతున్నాం, కొంతమంది భయపడట్లేదు. మనందరం కూడా భయపడే గుంపులో ఉండాలి. ఎందుకంట భక్తిహీనులు, చదవమ్మా, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక. చాలమ్మా. ఎందుకట? భక్తిహీనులు దేవుడి సన్నిధిని భయపడరట. భయపడకపోతే మనకేమవుతుందంటే, మీకు ఒక వ్యక్తిని చూపిస్తాను. నేను క్లోజ్ చేస్తాను, ఒక 10 నిమిషాలు మ్యాక్సిమం. ఒక వ్యక్తిని చూపిస్తాను. భయపడితే ఏంటవుతుంది? భయపడిన తర్వాత మన అందరం ఇక్కడ భయపడ్డాం, కానీ కొంతమందికి భయం లేదేమో, కొన్ని నాటిలో భయపడలేదేమో. భయపడిన వారమే మనందరం, భయపడకుండా ఇక్కడికి రాలా. భయపడిన తర్వాత కూడా మన ఆలోచనలు మారిపోయాయి. 1 రాజుల గ్రంథము 21వ అధ్యాయము 29వ వచనం. ఒక వ్యక్తిని చూపించి నేను ముగిస్తాను. భయపడిన ఒక వ్యక్తి. ఆహాబు నాకు భయపడి, ఏంటి దేవుడు ఎంత గొప్పటండి, ఆయనకి కావాల్సింది ఏంటి తెలుసునండి. తండ్రి కూడా చూడండి, మా వాడికండి నేనంటే చాలా భయం అండి అని ఎంత గొప్పగా చెప్పుకుంటాడండి తండ్రి భయపడుతుంటేనే. చూడండి మన కుటుంబంలోనే చూడండి. పాస్ గారు చెప్తుంటారు, మా వాళ్ళు నాకు షేర్ చేసుకుంటుంటాను ఒక్కొక్కసారి. నాకు అక్కడికి వచ్చినట్టు మా వాళ్ళు అందరూ చాలా భయపడతారండి, చాలా మంచోళ్ళండి, చాలా వినయంగా ఉంటారని చెప్పినప్పుడు నేను చాలా సంతోషిస్తాను. ఈ విషయం మన కుటుంబాల్లో ప్రతి వాళ్ళకి ఉంటుంది. మా పిల్లాడికి నేనంటే చాలా భయం అండి, నేను చూస్తే వణికిపోతాడు, లేకపోతే నా పేరు చెప్తే ఏం చేయడు, వాడు బయటికి వెళ్ళాడు కానీ అందరూ సిగరెట్లు కాలుతారు కానీ మా అబ్బాయి సిగరెట్ కాలడం నేనంటే భయం. అంటే ఒక వ్యక్తి మనకు భయపడుతుంటే, మన కుటుంబ సభ్యులు మనకు భయపడుతుంటే మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం కదా. అలాగే చాలామంది సంఘాలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, భయపడుతున్నప్పుడు మనం ఎంత హ్యాపీగా ఉంటాం, ఎంత సంతోషిస్తాం మన కుటుంబ విషయంలో. అదే దేవుడు కూడా మాట్లాడుతున్నాడండి. ఏం మాట్లాడుతున్నాడంటే చూడమ్మది, ఆహాబు భయపడి వినయముగా ప్రవర్తించడం చూసి చెప్తూ మాట్లాడుతూ ప్రవక్తను పిలిచి, ఇగో చూడు ఆహాబు నా ఎడల భయభక్తులు కలిగి చూసావా, వణుకుపోతున్నాడు చూసావా నేనంటని, నేను ఇచ్చిన వార్నింగ్కి నేనంటే ఎంత భయపడిపోతున్నాడు చూసావా. చదవమ్మా. నాకు భయపడి అతడు వినయముగా అపాయము అతని కాలమునందు ఏమండి, ఇక్కడ విషయం ఏంటంటే ఆహాబ్ అనే ఒక రాజు అండి. ఆ ఆహాబ్ అనే రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేలీలకు రాజుగా చేశాడు, చాలా బాగా చేశాడు. కానీ ఏం చేశాడంటే అయిన తర్వాత తన భార్య అన్యురాలు, ఆ అన్యురాలు ఏం చేసిందంటే తనని కంప్లీట్ మార్చేసింది ఆహాబ్ని. యెజబెల్ తెలుసు కదా, మనకు విలన్స్ తెలుస్తారు బాగానే. యెజబెల్ బైబిల్ విలను, బైబిల్లో పెద్ద విలన్ ఎవరంటే యెజబెల్ అనమాట. మొత్తం మార్చేసి ఆ రాజుని ఏం చేసిందంటే ఒక అన్యుడిగా మార్చేసింది. ఆ దేవుని యొక్క ఉన్నత స్థలాలన్నీ పడగొట్టించేసింది, ఒక అన్యురాలుగా చేసింది, భ్రష్టుడైపోయేటట్టు చేసింది. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇగో ఆహాబు నీ పని అయిపోయిందని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. చూడండి ఒకసారి 22:34 కదమ్మా. ఏం చేశాడు అప్పుడు? ఎప్పుడైతే వార్నింగ్ ఇచ్చాడో, వార్నింగ్ ఇచ్చినట్టు రాజు ఏం చేసిందంటే కచ్చ నూనిపోయా, నన్ను క్షమించని మొత్తం మీద ఎలాగైతేనో రియలైజ్ అయిపోయాడు. మనం కూడా చూడండి చాలా చేస్తూ ఉంటాం, పడిపోతూ ఉంటాం, లేస్తూ ఉండాలి. క్రైస్తవ జీవితంలో ఎప్పుడైనా ప్రియులరా, క్రైస్తవ జీవితంలో పడిపోతాం. మనకు అన్నీ తెలుసు, అన్నీ తెలిసిన పడిపోతూ ఉంటాం. కానీ పైకి లేవడానికి మనం ఖచ్చితంగా ట్రై చేయాలి ప్రియులరా. ఎందుకంటే పడిపోయే స్థితి మనకు వస్తుంది. మన మానవులం, రక్తమాంసములతో ఉన్నాం కనుక అనేక విషయాల్లో ఖచ్చితంగా
మనకున్న ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, అనేక పరిస్థితులు కానివ్వండి, మనం బురదలో పడిపోతూ ఉంటాం. కానీ పైకి లేపాలి. ఒక పందిని ఒక మేకాని కలిపి బిజ్జి దాడుతున్నాయట. బిజ్జి దాడుతుంటే ఆ రెండు కలిపి బురదలో పడిపోయాట. బురదలో పడిపోతే ఏం జరుగుతుందంటే మేక ఏం చేస్తుందంటే మ్యాన్ చెయ్యి పైకి ఎత్తి హెల్ప్ హెల్ప్ అని అడుగుతుందట. కానీ పంది మాత్రం ఏం చేస్తుందో తెలిసిన చక్కగా ఈత కొడుతుందట అందులోనే. ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే మేకను పోలి మనం ఉండాలి ప్రియులారా. మానవ జీవితంలో ప్రతి మనిషి పడిపోవటం ఖచ్చితంగా పడిపోతూ ఉంటాం. అందుకనే ఏం చేయాలి పడిపోయిన వెంటనే. అందుకే దేవుడు చెప్తాడు మన కుటుంబాల్లో చూడండి, భార్యని అంటాడు పొద్దురు చెప్తాను నీ పని అని పడుకుంటాడు. ఏం పొద్దురు చెప్తావు? ఆ రాత్రి ఆయన రాక సిద్ధమైతే సమాధానం లేదు నీకు. ఆ రాత్రి ఆయన వచ్చాడు అనుకోండి, ఏ రాత్రి వస్తాడో తెలియదు. యూ మస్ట్ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ఆయన ఎలా వస్తాడో తెలియదు. దొంగ వలే వస్తున్నాడు. అలా అని దొంగడు కాదు ఆయన. దాని గురించి మరోసారి చెప్తాను. దొంగ కాదు ఆయన, ఎప్పుడు వస్తాడో తెలియదు. అందుకనే ఆయన చక్కటి మాట చెప్పాడు. ఇగో నీ భర్తతో నువ్వేనా గొడవ పడ్డావా, నీ భార్యతో గొడవ పడ్డావా, నీ చర్చిలో నీ సహోదరుడితో గొడవ పడ్డావా, సమాజంలో ఎవరితోనో గొడవ పడ్డావా, ఇదిగో సూర్యోదయం లోపు నువ్వేం చేయాలి? సమాధాన పడాలి. ఎందుకు సూర్యోదయం లోపలనే, ఎందుకు పడుకునే లోపలనే సమాధాన పడానంటే, నువ్వు ఎంత గొప్ప క్రైస్తుడువైనా సరే నీ కడుపులో రేపు చెప్తానులే నీ సంగతాన్ని పడుకుంటే మీ ఆవిడ మీద కానీ, నీ భర్త భార్య కానీ, భార్య భర్త కానీ, ఆ రాత్రి ఆయన రాక సిద్ధమైతే నీ క్రైస్తవ జీవితం అంతా బొగ్గులో పోసిన బూడిదైపోతుంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. నీ క్రైస్తవ జీవితం అంతా నాశనం అయిపోద్ది. అందుకని మనం ఎంత భయపడాలంటే చూడండి, ఎంత అద్భుతమైన మాట అది. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి. ప్రియులారా, మనం ఎందుకు వచ్చామనుకుంటున్నారు ఇందులోకి? మరణం ముగింపు కాదు, మరణం తర్వాత మరో బ్రతుకుంది. ఆ బ్రతుకులోనికి వెళ్ళడానికి పరలోకంలో ఏం జరుగుద్దో ఇవన్నీ తెలుసుకునే వచ్చామా? కానీ ఆ పరలోక రుచిని మనం ఏం చేస్తామంటే పడిపోయిన వెంటనే వదిలేస్తాం. అందుకే భక్తుడు రాశాడు, పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. ఎందుకు జీవించలేదు? ఆయనకి భయపడటలేదు. ఆయన దగ్గర భయం ఉంటే కరెక్ట్గానే జీవించాం కదా. ఏమండి, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన రుచి చూచిన తర్వాత మరలా వెనక్కి తిరిగి రావడం అసాధ్యము. మన కేఏ పాల్ గారు మీ అందరికీ తెలుసు కదా. ఏమండి, కేఏ పాల్ గారి కంటే ఈ ప్రపంచంలో గొప్ప క్రైస్తవుడు ఇప్పటికీ ఎవరు లేరు ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన బయోడేటా కానీ ఆయన బయోగ్రఫీ కానీ మనం చూస్తే దేవుడు ఆయన ఎంత ఆశీర్వదించాడంటే అంతకంటే గొప్ప వ్యక్తి ప్రపంచంలో ఎవ్వరూ ఇప్పటికీ లేరు ప్రియులారా. అన్ని రకాలుగా చూసుకున్నా నిజంగా చెప్పనండి, యాజ్ మై నాలెడ్జ్ నేను అనుకుంటాను ఆయన ఇప్పటికీ కూడా అదే పరిస్థితిలో ఉంటే ఆయనకి ఏంటి బిరుదు అనుకుంటున్నారండి? ప్రపంచం ఏమి ఇచ్చింది తెలిసిన? నాకు 90 బిరుదులు ఉన్నాయి. నా డాన్స్లో నాకు ఎన్నో బిరుదులు ఇచ్చేశారు. ఎవరో మనుషులు ఇచ్చారు. ఇది ప్రపంచమే ఇచ్చింది ఆయనకి. ప్రపంచ శాంతి దూత ఆయనకున్న బిరుదు. ప్రపంచ శాంతి దూత. ఒక బోయింగ్ విమానం. ఆయన ప్రపంచంలో స్పీచ్ ఇచ్చినప్పుడు వచ్చిన మనుషులు ఇంతవరకు కూడా ఏ మీటింగ్కి రాలేదండి. అలాంటి బయోగ్రఫీ కలిగిన ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు తెలిసిన? సరదాగా చెప్తున్నాను, అమలాపురం పుంతల్లో ఆయన లుంగి లాగేస్తున్నారు పట్టుకుని. ఇంకోటి చెప్పనండి, దేవుడు భయపడకపోతే ఏం జరుగుద్దో, దేవుడికి భయపడకపోతే ఏం జరుగుద్దో తెలిసిన? నవ్వులు పాలైపోతాం ప్రియులారా. ఇప్పుడు మీరు నవ్వుకోవాలా? మీరు ఇబ్బందుల్లో ఉన్నారా? నవ్వుకోవాలా? ఇదిగో కేఏ పాల్ గారు వీడియోలు చూడండి అని వస్తుందండి. ఎక్కడ కేఏ పాల్ గారు, ఎక్కడ ప్రపంచ శాంతి దూత, ఎక్కడ గొప్పవాడు? ఆ గొప్పవాడు ఇప్పుడు ఎక్కడున్నాడండి? మీరు నవ్వుకోవాలనుకుంటే కేఏ పాల్ గారు చూడండి అని ఉందండి. ఏంటి మనం అంతకంటే గొప్పవాడు అండి? దేవుడు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి కింద పడేసాడు భయపడినందుకు. అందుకే అడుగుతున్నాడు, సముద్రాన్ని ఆపినవాడు, సృష్టిని ఆయుధంగా చేసినవాడు. ఇక కాలిపోనీల సృష్టి తన ఆయుధం, ఈ ప్రపంచం అంతా ఆయన ఆయుధం. ఏది కావాలనుకున్నా సరే ఆయన ఉపయోగించగలడు. పంచభూతాల ఆయన ఆయుధం. అలాంటి వాడు ఈరోజు ఊరికనే మామూలు మనిషి కాదు మిమ్మల్ని అడిగేది, మీరు నాకు భయపడరా? కేఏ పాల్ గారు ఎక్కడండి? ఇప్పుడు చూడండి, కామెడీ అండి. అంత వ్యక్తి అలాగా ఆయన ఉంటే యుద్ధాలు జరగండి. నా లెక్క ప్రకారం ఇలా జింపింగ్ వెళ్ళరా, మోడీ వెళ్ళరా, మీరు ఇద్దరు డేటి దెబ్బలాడుకున్నారటేటి, వెళ్ళిపోండి మీ ఇంటికి అని ఎల్కేజీ పిల్లలకు బెత్తమించి కొట్టేసినట్టు చక్రవర్తులు ఆయన. కానీ ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడో తెలిసినండి? దేవుడు మాటకు భయపడలేదు. పరలోక సంబంధమైన రుచి చూశాడు, కానీ తిరిగి వచ్చాడు. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి.
అయినా ఇంకా మిమ్మల్ని నన్ను పౌలు గారిని అందరిని ఉంచాడంటే కేవలం ఆయన కృప. ఆయనకి భయపడకపోతే ఆ వ్యక్తిని చూపించి నేను ముగిస్తాను. ఆహాబు గారి చరిత్ర ఏంటంటే, చాలా రాజుగా నియమించారు. ఆ రాజు ఏం చేశాడంటే చాలా భార్యకు భయపడ్డాడు, దేవునికి భయపడలేదు. ఏం చేశాడంటే ఆహాబు గారు, మీరు నాకు భయపడరా అంటే ఒక రాజును నియమిస్తే ఇజ్రాయేలీలకి, ఆ రాజు దేవుడికి భయపడకపోతే, దేవుడు ఎంత గొప్పడంటే చాలా ప్రేమమయుడండి. ఆ గొప్ప రాజు భయపడలేదు. అందుకని ఇదిగో నేను తీసేస్తున్నాను, నీ కొడుకుతో పాటు నువ్వు వెళ్ళిపోతావు అనుకుని అన్న తర్వాత వెంటనే సెటరేట్ అయిపోయి వెంటనే భయపడిపోయి ఏం చేశాడంటే గోనిపట్ట కట్టుకుని అయ్యో దేవా నన్ను క్షమించు అని దేవుడికి భయపడ్డాడట. భయపడితే గ్రంథకర్తను పిలిచి దేవుడు ఏమంటున్నాడంటే అదే మాట. ఆహాబు 29 మళ్ళీ ఒకసారి చదవమ్మా. దేవుడు ఆలోచన చూడండి. దేవుడు భయపడితే ఏంటి, దేవునికి భయపడితే ఏంటి మనకంటే, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా. గ్రంథకర్తతో చెప్తున్నాం, నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చేత అపాయము అతని కాలమందున రాకుండా నేను చేస్తున్నానయ్యా. మంచోడు కాదు, చాలా తప్పులు చేశాడు, కానీ నాకు భయపడ్డాడు. మనం కూడా ప్రియులారా పడిపోయినప్పుడు ఆ పడిపోయిన కాడే ఉండకండి. ఇందాక చెప్పాను 2 విషయాలు. పంది ఈత కొడుతుంది ఇంకా అందులోని, కానీ మా గొర్రె పిల్ల ఏం చేస్తుంది తెలిసిన, చెయ్యి పైకెత్తి హెల్ప్ అంటుంది. ఇప్పుడు ఒకవేళ మనం పడిపోయిన వెంటనే తండ్రి నన్ను క్షమించు అనే ఆలోచనలోకి మనం వెళ్ళాలి. ఇప్పటికైనా మోకరించి ఏం చేయాలి, ఆ మేకపిల్లలా గొర్రె పిల్లలాగా నేను చేసిన పొరపాటును ఒప్పుకుంటే ఆయన మళ్ళీ రిలైజ్ చేస్తాడేమో పౌలు గారిని. కానీ ఆయన చేయట్లేదు తెలుసండి. ఇంకా లోకాశల్లో ఉండిపోడు, ఇంకా ఏదో ఎవరినో విమర్శించాలి. ఇంకా ఆయన ఆన్ చేస్తే ఆయన లోకంలోనే ఉన్నాడు, దేవుళ్ళో లేడు. ఈ ఆహాబు ఏం చేశాడు తెలుసునండి, భయపడ్డాడట. భయపడి వెంటనే అడిగితే అప్పుడు దేవుడు ఎంత ఆనందపడుతున్నాడు చూడండి. ఇక ఆహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించుట నేను చూసి తిని, నాకు భయపడి ప్రవర్తించుట చేత అపాయము అతని కాలమందు సంభవింపకుండా తన కుమారుని చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పాడు, ఇగో ఇప్పుడు ఆహాబు నాకు భయపడ్డాడు కనుక నేను క్షమించేశాను, ఇప్పుడు అతని కాలంలో మాత్రం అతనికి ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పేశాడు. కానీ ఆహాబుకి ఏం జరిగింది, నేను ముగిస్తున్నాను. ఆహాబుకి ఏం జరిగింది, అదే రాజుల గ్రంథము 22:34 చూడమ్మా. 22:34 ఆఖరికి ఆహాబు ఏం చేయడం తెలుసండి, తప్పు అయితే ఒప్పుకున్నాడు. కానీ ఆ తర్వాత జరిగిన స్టోరీ అంతా మీకు తెలుసు. ఎక్కడో బయటికి వెళ్ళాడట, ద్రాక్ష తోట బాగుందట, ఆ ద్రాక్ష తోట మీద ఆశ కలిగిందంట, అది నాకు ఇచ్చేయమని అడిగాడు. ఇచ్చేయమని అడిగితే ఇవ్వనన్నాడు. ఇవ్వనంటే ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. వాళ్ళు ఆవిడలేదు ఊరుగా తెంగరలో పడుకుంటాబట్టి నువ్వు పైకి లేక నేను చెప్తానని 2-3 అబద్ధ సాక్షులను పెట్టించి అతను చంపించి ఆ ద్రాక్ష తోట ఈయనకి ఇచ్చేసింది. కానీ ఏమయ్యాడు, భయపడ్డాడు. కానీ మళ్ళీ ఏమయ్యాడు, దేవునికి భయపడడం అంటే మామూలు విషయం కాదు పిల్లరా. మనం రోజు భయపడుతున్నాం, సాయంత్రం భయపడలేదు, సాయంత్రం అయ్యేటప్పటికి వదిలేస్తున్నాం, దేవుడు వదిలేడు. ఒక ఆపద వస్తుంది, ప్రార్థన చేస్తాం, భయపడిపోయి ఎన్నెన్నో కోరికలు కోరేస్తాం. ఇదండి ఈ మాటల్లో సొంత మాట ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేసి అడగండి. అయ్యగారి దగ్గర నాకు ఫోన్ ఉంది. నేను ఏది సొంత మాట అనేది బయటికి చెప్పను. నేను ఎందుకు ఈ మాట మీ దగ్గర అనాలనుకున్నానంటే, బైబిల్లో ఉన్న ప్రతిదీ కూడా ఒక సున్నా కానీ పొల్లు కానీ తీసివేయడానికి లేదు. అంటే దేవుడు ఉదయం పాపం చేస్తాం, మధ్యాహ్నానికి ఒప్పుకుంటాం, సాయంత్రానికి అయిపోతాం, రేపు పొద్దున మళ్ళీ మామూలు అయిపోతున్నాం. మనం దేవునికి భయపడరా అంటే దేవునికి భయపడుతున్నాం. కానీ ప్రియులారా, ఒకవేళ ఎప్పుడు పడిపోయినా సరే వెంటనే మనం లేవడానికి అయ్యా నన్ను క్షమించు. రోజు రాత్రి ఏం చేస్తా తెలిసిన, అయ్యా నేను చేసింది అన్నీ నన్ను క్షమించు, ఇక ఈ తప్పు ఎంత మాత్రం రేపు చేయకుండా చూడు, ఈ రాత్రికాల సమయంలో నీ రాక సిద్ధమైతే నన్ను ఎత్తుబాడు. అందుకనే కదండి వస్తున్నాం మనం, ఆ నిరీక్షణతోనే కదా వస్తున్నాం. ఈ ఊళ్ళో గురించి అన్ని వాటి గురించి వస్తున్నామా, ఆయన దగ్గరికి వెళ్ళడానికే కదా. ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్ళడానికి కాదు, రాకండి, ఉపయోగం ఏముండదు. ఇవన్నీ మీకు ఉన్నాయి, అన్యులకు ఉన్నాయి. తినకపోయినా బతికేస్తారు, ఎలాగైనా తిండి వస్తుంది. కానీ ఆయన దగ్గరికి వెళ్ళాలనుకున్న వాళ్ళే ఇక్కడికి రండి. ఆయన దగ్గరికి వెళ్ళేదే అవసరమైంది. అది లేదు అని అనుకుంటే తప్పు, అది సత్యం. ఇందులో ఒక సున్నా కానీ పొల్లు కానీ తీయొద్దన్నాడు ప్రియులరా. అందుకని ప్రతి మాట కూడా వాల్యుబులే. కొన్ని నమ్మడానికి ఉంటాయి, కొన్ని నమ్మడానికి పోవచ్చు. కానీ దేవుడు నమ్మదగిన వాడు, ఆయనకు మనం భయపడాలి. చూడండి, ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈయన తప్పు చేశాడు కానీ భయపడ్డాడు, దేవుడు వెంటనే క్షమించాడు, ఇతనికి ఏ ఇబ్బంది ఉండదన్నాడు. అయితే మరి ఇబ్బంది ఎందుకు కలిగింది?
కానీ మళ్ళీ అతను నవీన జీవితం ఏమైపోయిందంటే ప్రాచీన స్థితిలోకి వెళ్ళిపోయింది. అన్ని మామూలు అయిపోయాడు. ఒప్పుకున్నాడు కానీ భయపడ్డాడు, కానీ ఆ భయాన్ని చాలా తొందరలో అతను తొలగించేసుకున్నాడు. ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాంటి జీవితాలు మనకేమైనా కలిగి ఉంటే భయపడుతున్నాము. ఎప్పుడైతే భయపడుతున్నామో అదే పనిని దేనికి భయపడి మనం తప్పు చేయడం మానేసామో అదే తప్పుని మళ్ళీ మనం చేయకూడదు. ఆ తప్పుని క్షమించడానికి, ఆ తప్పు నుంచి మనం బయటపడడానికి దేవుని ప్రార్థన చేస్తూ ఆయనలో గడపాలి. ఏమైందో చూడండి 34 చదవమ్మా. దేవుడు ఎప్పుడైతే భయపడలేదో మళ్ళీ ఒక యుద్ధాన్ని తెప్పించాడు. ఆ యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధం జరిగినప్పుడు ఇతను మారువేషంలో వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు. ఎవరో ఒకడు వచ్చాడు, ఏమి ముక్కు ముఖం తెలియనాడో బాణం వదిలాడు. ఇది వెళ్ళిపోయాను కూర్చిపోయింది. గనుక అతడు గాయమైనది సైన్యంలో నుండి దీని సందర్భం ఏంటంటే ఎప్పుడైతే ఇలా చేశాడో మరి ఎందుకు దేవుడు నీ కాలంలో నీకు ఏ యుద్ధాలు జరగవు, నువ్వు సేపుకుంటావు అన్నాడు. నువ్వు భయపడ్డావు కనుక చూసావయ్యా నాకు ఎంత భయపడుతున్నాడో, అందుకని నేను అతను క్షమించేశాను, ఇంక ఇతనికి ఏది రాదు అనేసాడు. కానీ మరి ఎందుకు దేవుడు అలా మాట తప్పాడా? లేదు, నువ్వు మాట తప్పావు. దేవుడికి ఒక చట్టం ఉంది. చట్టం దాని పని అది చేసుకుంటా వెళ్ళిపోద్ది. నా కట్టడాలను అనుసరించిన ఎడల నీకు ఇదే జరుగుద్ది. కానీ ఆయన కాలంలోనే ఆయన ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రియులారా, దేవుడు ఈరోజు సూటిగా మనల్ని అడుగుతున్నారంటే మీరు నాకు భయపడరా? ఎందుకు దేవునికి భయపడాలంటే ఆయన కనికరము మనకు తరతరములో ఉంటుంది. ఒకవేళ భయపడినట్టు నటించి మళ్ళా ఆబురదలోకి వెళ్ళిపోతే దేవుడు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వడు. చదవమ్మా సామెతల గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 22వ వచనం. ఎట్లనగా ఏమండి మనం జ్ఞానులం కాదా? ఒక్కసారమ్మా యోబు గ్రంథము 34వ అధ్యాయం 10వ వచనం చదివి ముగించుకుందాం. మీరు నాకు భయపడరా అని దేవుడు అడుగుతున్నప్పుడు మనం ఎందుకు భయపడాలో కొన్ని విషయాలు చూసాం. భయపడినట్టు నటించిన తర్వాత మళ్ళా మారిపోతే దేవుడు మాత్రం కాంప్రమైజ్ అవ్వడం అనే విషయం ఒక రాజు ద్వారా మనం తెలుసుకున్నాం. దేవుడు ఇప్పుడు మనం జ్ఞానులు, మనకేం తెలిసింది? కొంత జ్ఞానం తెలిసింది. ఏంట జ్ఞానం అంటే కొన్ని విషయాలు తెలిసాయి. ఆ విషయాలు తెలుసుకుని ఉంటే సరిపోద్దా? వాటిని అమల్లో పెట్టాలా అంటే యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవము. ఎందుకయ్యా మరి అతను భయపడిన వెంటనే పర్లేదులే ఏం జరగదని అన్నావు? మరి ఇప్పుడెందుకు అతన్ని ఆయన రక్తాన్ని కుక్కలు నాకేటట్టు ఈ తరంలోనే అతనికి ఒక నాశనకరమైన జీవితాన్ని జయించావంటే దేవుడు ఏమైనా చెడ్డోడా? కాదు. ఏమంటున్నాడు చూడండి, అన్యాయము చేయుట, దేవుడు అన్యాయము చేయుట అసంభవము. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. మరి సేవ చేస్తానని చెప్పి ఎందుకు చంపేశావు అంటే గాయము చేయువాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే. ఎందుకంటే నీకే వదిలేశాడు మంచో చెడ్డో. ఆ మంచి చెడ్డల్లో ఓ చట్టం ఉంది. మంచి చేస్తే ఇదిగో నీకు ఒక దారి ఉంది, చెడ్డ చేస్తే ఒక దారి ఉంది. ఆయన భయపడు వారి ఎడల ఆయన కనికరము తరతరములు ఉండును. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. ఈ జ్ఞానం తెలుసుకున్న మనము జ్ఞానులమా అజ్ఞానులం అంటే అజ్ఞానము ఏమనడమ్మా? విజ్ఞానము గల మనుషులారా, విజ్ఞానము గల మనుషులారా అన్నాడు ఇక్కడ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జ్ఞానం అండ్ విజ్ఞానం? అంటే జ్ఞానానికి విజ్ఞానానికి తేడా ఏంటండి చెప్పండి? జ్ఞానం అంటే ఏంటి, విజ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అనగా చాలా విషయాలు తెలిసిపోయాయి. మొన్న ఒక తల్లి, నిజంగా ముస్లిం స్త్రీ, ఆవిడ సామెతల గ్రంథం 31వ అధ్యాయం ఉంటుంది, చూడకుండా అప్పచెప్పేస్తుందండి ఆవిడ. అసలు ఒక తప్పు కానీ ఒక ఆగడం కానీ లేదు. ఎంత జ్ఞానం చూడండి. మనందరికీ జ్ఞానం తెలుసు, ఏది దేవుడి జ్ఞానం. కానీ విజ్ఞానులుగా మానలేకపోతున్నాం. చిన్నపిల్లలు నడుస్తూ ఉంటారు చూడండి, తప్పడడుగులు వేస్తుంటారు ఇంట్లో మనవరాళ్ళు. వాళ్ళు నడిచేటప్పుడు చూడండి ఏం చేస్తారో, చేతులు ఇలా పెట్టి నడుతుంటారు కదా. ఎందుకనుకుంటున్నారు? తనకు తెలుసు పడిపోతానేమో అని, అందుకని చేయి బ్యాలెన్స్ చేస్తుంది. మనం ఏంటనుకుంటాం? తప్పడడుగులు అనుకుంటాం. కాదు, చాలా జాగ్రత్త అడిగేస్తుంది.
జ్ఞానానికి విజ్ఞానానికి తేడా ఏంటంటే ఇవాళ తెలుసుకోవటం, విజ్ఞానము గల మనుషులారా నా మాట వినుడు, దేవుడు అన్యాయము చేయుట అసంభవము, దుష్కార్యము చేయుట అసంభవము. ఎందుకంటే జ్ఞానం అనగా అన్నీ తెలుసుకోవటం, విజ్ఞానం అనగా దాన్ని పాటించడం. మనకి జ్ఞానం తెలుస్తుందే తప్ప విజ్ఞానంలోకి వెళ్ళలేకపోతున్నాం. విజ్ఞానంలోనికి వెళ్ళకపోతే జ్ఞానవంతుడిగానే ఉండిపోతావు. జ్ఞానం అనగా తెలుసుకోవడమేనండి. మీకు ఏడిగిన చెప్పేస్తారు. ఇప్పుడు సిగరెట్లు తాగొద్దని చెప్పండి ఎవరికన్నా, సిగరెట్ తాగేవాడికి ఏం తెలిసి చెప్తున్నారు అడిగి మీరు? మీకంటే ఎక్కువ తెలిసి సిగరెట్ తాగితే ఏమవుతుందో మీకే తెలియదు. ఇంకా సిగరెట్ తాగనోడు సిగరెట్ తాగొద్దని చెప్పేవాడికి, సిగరెట్ తాగనోడికి సిగరెట్ కాలితే ఏం తెలుస్తుందో పూర్తిగా తెలియదు. 5% కూడా తెలియదు ఏమవుతుందో. కానీ సిగరెట్ తాగేవాడికి తెలిసి ఏమవుతుందో. ఎందుకంటే ఆ సిగరెట్ పెట్టి మీద చేసేస్తున్నారు బొమ్మ, ఏమవుతుందో మంచి కొత్తగా. నేను అనుకుంటాను నాకు ఆ బైబిల్ వర్డ్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే తాగొద్దురా అని చెప్తుందో సిగరెట్ పెట్టి. సిగరెట్ పెట్టి మీద ఎంత కురుపు ఉంటుంది. జ్ఞానం అంటే ఎవరికంటే తాగకూడదని తెలుసు సిగరెట్, కానీ అటు తాగేస్తున్నాడు. జ్ఞానానికి విజ్ఞానానికి తేడా ఏంటంటే ప్రియులారా, మీరు నాకు భయపడరా అంటే దేవునికి ఎందుకు భయపడాలంటే, ఇదిగో ఆయన విన్న జ్ఞానాన్ని మనం జ్ఞానం కింద కాకుండా విజ్ఞానులుగా మారుదాం, విజ్ఞానంలోనికి వెళదాం, ఆయనకి భయపడదాం. ఆయనకి భయపడితే మన జీవితం తరతరాలు కూడా ఆయన కాపుదల మనకు ఉంటుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో నీ పిల్లలందరూ